నాకు బిస్కెట్ ఇచ్చావు మళ్ళీ ఏడుస్తావు ఇటీ మరి ఇవా ఈ నువ్వు నేను పొద్దున లేసి పూరీలు చేసే మొహం నాది. ఓ షిట్ నీ లెక్క పూరి అబ్బబ్బబ్బబ్బబ్బా. మొన్న చికెన్ కర్రీ మిగిలినప్పుడు పూరీలు చేసినాం కదా, అద్భుతంగా వచ్చినాయి కదా. అప్పుడు ఏంటంటే పూరీ పిండి లేదు, 2 3 5 అయినాయి మొత్తం అంతే. అందుకని రాత్రి చికెన్ తెచ్చినప్పుడు మళ్ళీ మిగిలింది కదా గ్రేవీ అయితే యా వణికేవనుకో మెంటలు ఎక్కిద్ది నాకు. మళ్ళీ ఎప్పుడో లేచి ఈ పనులన్నీ చేసిందా నాకు వణుకు లేదు. పొద్దు అంటే నువ్వు లేచినప్పుడు సెల్ ఉండదు, నేను లేచినప్పుడు బాగా సెల్గా ఉంటుంది. ఇప్పుడైతే పూరి చికెన్ నలపతా ఉండాలి. మేము ఆలోచన చూద్దాం అంటాడు, ఎందుకు పడితే దానికి పువ్వు దాని చూస్తుంది ఆలోచన వెళ్ళి పొంగి ఎండిపోయిన పువ్వు. పాలపేడ కూడా తెచ్చినావా? కొద్దిగా త్వరగా చెయ్యి. కాఫీ తాగడానికి నువ్వు ఆ టైం చేస్తే కాఫీ తాగలేకపోతున్నా. 26 ఓకే. ఇప్పుడు తెచ్చిందేలే గోతాలో తీసి ఇచ్చాడు. నువ్వు నీ అనుమానం. ఓకే, ఫస్ట్ అందరికి హ్యాపీ క్రిస్మస్. యా మర్చిపోయా నేను కూడా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీరు కూడా బాగా కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, మంచిగా మిషన్లు బొచ్చులు ఉన్నాయి ఎప్పటి నుంచో. బయట ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. కోతులు లేదు, గోంగూర లేదు. ఇదేంది ఇదిగో ఇక్కడ కనపడుతున్నాయా? ఇది ఏంది, మంచా వాన? అసలు మామూలుగా లేదు గాలి. ఏసీల నుంచి వచ్చే గాలి కూడా సరిపోదురా బాబు. నాయన అసలు ఆమె గురించి చెప్పవాకు. అయ్యో కత్తి వద్దమ్మా. వద్దే. అవును మరి 30 రూపాయలు తీసుకుంది అంతే. నేను ఏమనుకున్నావు మరి, స్పెషల్గా పండిస్తాం మేము. ఊరి ఊరి ఏంటి చినుకుల్లాగా పడుతున్నాయి, ఇంకా ఎక్కువ. లే కత్తి వద్దు అమ్మ, వద్దే బాబు, చల్లగా ఉంది అసలు. ఏదో టిప్ చెప్పిద్దంట. ఇప్పుడు నూనె ప్యాకెట్ ఉంది చూసారా, ఇప్పుడు ఇట్లా కట్టేసి ఇట్లా ఉంచుకొని మొత్తం అయిపోయింది ప్యాకెట్ అంతా. తర్వాత లాస్ట్ లో అడుగులు కొద్దిగా ఉండిద్ది నూనె. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా సైడ్ నుంచోబెట్టి ఇక్కడ నుంచి వంచొద్దు, కింద ఎత్తేయాలి. అప్పుడు నూనె అంతా ఇట్లా కిందకి వచ్చేసింది మంచిగా ఉన్నదంతా. అందరూ ఏం చేస్తారు, మళ్ళీ ఇట్లా ఉంచి ఇట్లా రాగి ఎన్ని తలకాయ నొప్పులు ఎందుకు, ఇలా పెట్టారనుకోండి ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఈ మూల కట్టేస్తే అయిపోయాయి అంతే. ఎక్సెస్ వాటర్ నూనె అంతా వచ్చేసింది. ఫస్ట్ చికెన్ ఇది కనీసం నా టిప్ అన్నా పూర్తి చేయనివే. టిప్ అద్భుతంగా ఉంది. ఇదిగోండి, పూరి చేయకుండా పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట అంతా. పిండి మంచిగా వెళ్తే మంచిగా వస్తాయి. బండ అయింది అనుకోవద్దు, నేను ఈ బండగడి అడుగుడికి క్రిములు రావాలన్న ఆ రోజు కూడా చచ్చిపోయింది.
కర్రీ చూపియా ఫస్ట్. వేడికి వచ్చినాక ముద్ద కర్రీ అయితే చేస్తాను. ఏంటనుకుంటున్నారా? పెద్ద రొయ్యలు. పెద్ద రొయ్యలు ఉంటాయి చూడు. చికెన్ కూర చూపిస్తున్నాం అనుకున్నా. అదేది? అదే కుక్కర్లో ఉంది, చూపిస్తా. పిండి చేతిలో అవన్నీ తీయలేదు. ఓహో, ఆ కుక్కర్లో ఉందా? సరే. పిండి అందరు గట్టిగా రాయిలాగా కలిపితే పూరీలు బాగా వస్తాయి అనుకుంటారు. ఇలా అతుక్కోవాలన్నమాట చేతులకి. ఇలాగనే కలపాలి పిండి, మంచిగా వస్తుంది. అబ్బా అసలు ఏం చెప్తున్నా, మొన్న వచ్చింది పూరి. ఇవాళ కూడా అట్టే వచ్చింది. అసలు నిజంగా రాత్రి మీరు చెప్తే నిజంగా నేను బడాయికి చెప్తున్నాను అనుకుంటారు. ఆమెకి, మా పెద్దమ్మకి మరి ఎంత కలిందో తెలీదు. పూరి పూరి అసలు ఎన్నిసార్లు అన్న చేయని, నువ్వు చేసినట్టు రావట్లేదురా అంటుంది. అంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు చేసుకున్నాము, చేశారనమాట అక్కడ చేయమంటే. ఎన్నిసార్లు అన్న చేసినా నువ్వు చేసినట్టు రావట్లేదు, అది పిండి కలపటంలోనే ఇట్లా ఉండదు, చేతిలో ఉండిద్దేమో అని అంటుంది. ఆ చేతిలో కదా పిండి కలిపేది. మరి ఆ చేతిలో సరిగ్గా కలపకపోతే సరిగ్గా రావు. నువ్వు సరిగ్గా కలుపుతావు. ఒక్కరన్నా పొగుడుకోనివే నన్ను. నేను పొగుడుతున్నాను, నేను తిడతలేదు. పొలకేసం మోకందానే. నువ్వు ఏంటో, నువ్వు పొగిడినా కూడా తిట్టినట్టే ఉండిద్ది. అంత సీన్ లేదు. సరే కానీ నేను వెళ్ళి పాట పాడాలి. ఓ షిట్. అస్సలు ఇప్పుడు వేసేది చూడండి ఎట్లా వస్తుందో. ఇందాకడ మామూలుగా రాలే. ఇక్కడ ఇది మధ్యలో ఇందాల హోల్ పెట్టా, ఏదో ఇదిలాగా ఉండాలి. కానీ సాయంత్రం పొంగల్ ఆగు ఆగు. సరే. ఎలాంటి బేకింగ్ సోడాలు కానీ, జస్ట్ పిండి ఉప్పు అంతే. పిండి కలపడం అట్లా కలిపినాం నీట్గా. చూడు చూసారా? ఎందుకు మరి దాన్ని ఇరగొడుతున్నావు? మొత్తం కాలద్దు, ఇట్లా వంచాలి పక్కకి. ఇటు చూపి, ఇటు తిరుగు నువ్వు. ఏం చెయ్యాలన్నా అసలు నీ తర్వాతే. నిజం, ఏదన్నా కర్రీ చెయ్యి కొత్తగా ఇంకా ఏదన్నా స్వీట్లు ఏంటి, ఈ పూరీలు, టిఫిన్, ఇంకా ఏదైనా ప్రయోగాలు చేస్తున్నది వాటితోటి, ఫుడ్ తోటి. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మళ్ళీ సక్సెస్ కూడా మామూలు కాదు, సూపర్ టేస్టీ వచ్చింది. నీకు గుర్తుందా డబ్బే? ఎప్పుడన్నా మనం శనివారం, ఇటువరకు శనివారం మార్కెట్కి వెళ్ళే ముందు, ఎప్పుడన్నా ఎన్ని రోజులు తీసుకోనా అని అడిగితే నాకు వండటం కుదరదని అని చెప్పేదాన్ని. అవును. నువ్వు ఇది పద్దాకలు అట్లా ఉండరా కూర్చో. పద్దాకలు అట్లా అడుగుతున్నావు. నాకేమో మొదలెట్టింది ఇది. ఇప్పుడన్నా తీసుకుంటా అనేవాడు చూస్తే నాకేం వండటం కుదరదు కదా అని అనేదాన్ని. ఎండి రొయ్యలు, రొయ్య పొట్టు అలాంటివి. ఇప్పుడు అసలు ఇప్పుడు అంటే అద్భుతమే వాటితో వండితే. ఎందుకు నాకు కుదరదు? ఈ పద్దాకలు పాప తీసుకుంటా అంటున్నాడు, నాకేమో వండటం కుదరదు అంటున్నాను. ఇట్లా కాదు, చూద్దామంటే వాళ్ళు ఏందో చెబుతున్నారు. నువ్వుల పొడులు అంట, ఆవాల పొడులు అంట. ఇవన్నీ అయ్యే పనులు లేవులే, మన దాంతో ఒకసారి వండుదాం మన స్టైల్లో అని ఒకసారి తీసుకొని వండాను. అదొక చరిత్ర అన్నమాట. చరిత్ర సృష్టించింది. ఉండరా బై, నువ్వు ఒకడ బై.
బాబా ఏంట్రా ఇట్రా అమ్మ అదిగో హోటల్లో కూడా పగమో మరి ఈ రేంజ్లో. బాబా సరే నువ్వు వెయ్యి. తినడానికైతే ఇక్కడ అంతా రెడీ చేశాను. ఇప్పుడే ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాను అనమాట. తిన్నాకైతే తాగుతానంటున్నాడు. రాత్రి మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాం ఆరెంజెస్. ఇప్పుడైతే ఇవి తినాలి. ప్లేట్ కూడా తీసుకుందాం. ఇక్కడైతే పక్క అయితే మడతేస్తున్నాడు అనమాట. ఇక్కడ వేసిన పక్క అయిపోయిందా? అంతా తొందర చెత్త ఆయన కూడా వస్తున్నట్టున్నాడు. సరే నాకైతే టైం అవుతుంది. ముందే కింద చెత్తడు వచ్చాడు. నేనైతే తింటాను. తర్వాత జోష్న తింటా వీడియో తీస్తుంది. నేనైతే తినేసి వెళ్ళాలి త్వరగా. ఏది చూపి ఏం సరిపోతుంది గ్రేవీ? సరే ఆ కర్రీ కూడా ఉంది, అది కూడా వేసుకుందాం. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి మీరే. బుడబాయ్ ఇట్రా బయటకు వచ్చినట్టుంది. అరే 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 నిజం చెప్తున్నా, దీనికైతే చిన్న చిన్న ముక్కలు పెట్టిన అంత ముక్క తినలేను. ఏం చెప్పాలి, మాటలు రావట్లేదు. అసలు ఈ టేస్ట్కి మాటలు రావట్లేదు నాకైతే. బాబా ఓకే నువ్వు వెళ్ళి వేసిరాపో. పూరి తినేద్దా? చిన్న మొక్క ఇవ్వు. మధ్యలో మంచిది కాదు. చెకోడియే తిరిగింది నిన్న. బాగా సూపర్ ఉన్నాయి కదా పూరి. రైస్లో సరిపడా వేసారు. మరి ఇప్పుడు రైస్లో ఉప్పు ఉండదు కాబట్టి రైస్లోకి అయితే కర్రీలో కరెక్ట్గా సరిపోయింది. తినేసింది. బయటకు వద్దు. నేనైతే ఇప్పుడే చెత్త వేసి కిందకి వెళ్ళి వచ్చాను అనమాట పైకి. అసలు ఒట్టిపోయి చూడు మస్తుంది. ఇప్పుడు దాకా అయితే ఎగిరి గంతులు వేసారు ఇద్దరు, మామూలుగా వేయలేదు. ఎందుకంటే నేను ఎంత వేయాల 0 పెట్టాను. అక్క డొమ్మ కొట్టాను ఈరోజు నేను. బయట వాన పడుతుందని నేను ఇంటికాడుంటే చాలు ఎంత ఆనందపడిపోతారంట వీళ్ళు. డ్యాన్సులు అసలు ఒకటే డ్యాన్సులు, జింగిచక నిందాడదాకా. నేను ఆల్రెడీ రెడీ అయిపోయి మొత్తం బయటకు కూడా వెళ్ళాను వెళ్దామని చెప్పి. నేను మంచేమో అనుకున్న పొద్దునైతే. సరే ఉండంగా వాన పడింది కొద్దిగా. ఇప్పుడైతే మరీ ఎక్కువ పడుతుంది. నాకు అసలే పొద్దున్నే చల్లగాలి వచ్చిందంటే చాలిక ముసుకేసుకొని పడుకుంటాను నేను. నాకు ఇక వెళ్ళవద్దు కదా బయటకు కూడా. అలాంటిది వానే పడుతుంది ఇక బయట ఏకంగా. చూస్తున్నా ఇటు గతియ చూస్తున్నా తెగ డాన్సింగ్ వేసేస్తున్నారు మీరు. నువ్వే ఇవే మమ్మీ నేనేను. ఓహో బాగుందా? నాకు ఇష్టము ఆలిన్ జ్యూస్ ఇత్తంగా తాగుతాను నేను. చీకటిగా ఉందిలే. సరే పట్టి తర్వాత ఏంటి ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా? ఈ రాత్రే తీసుకున్నాను అనమాట. ఎంత ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి.
నిజంగా ఈ షాపులో కొంటే అది ఖచ్చితంగా 350కి అసలు తక్కువ చెప్పడం. తక్కువ ఇవ్వడం మెయిన్ 350కి. మార్కెట్లో రోడ్ టెంబట్ పెట్టి అమ్ముతారు కదా కింద, అక్కడ తీసుకున్నారు మార్కెట్. యా నాకు చాలా నచ్చినాయి అసలు. బేరాలు ఆడిన దాకా కూడా అవసరం లే, ఎంత తక్కువ చెప్పాడంటే అంత తక్కువ చెప్పాడు. ఆయన మళ్ళీ అసలు ఏం అడగాలని కూడా అనిపించలేదు మాకు. ఇంకా కాదు అసలు ఏమంటారు ఇప్పుడు ఈ చెప్పులు, ఇలాంటి చెప్పుల్లో నా సైజు దొరకటం అనేది చాలా అంటే చాలా కష్టం అసలు. అవునా కాదా? ఇప్పటికి మనం ఎన్ని షాపులకు వెళ్తాం కూడా నా సైజు దొరకదు కదా. అసలు అన్ని చిన్నగా అయితే, మెయిన్ నా కాలు చాలా పెద్దగా ఉంటుంది, చూడడానికి ఇట్లా కనపడుద్ది కానీ చిన్న కాలు కంటే కూడా నా కాలు చాలా పెద్దది. వెడల్పు సైజు కూడా పొడుగు కూడా పెద్దది కొద్దిగా అలాగనమాట. అందుకు అసలు చాలా అంటే చాలా కష్టం అసలు దొరకడం. నాయి తినే చెప్పులే నాకు ఇంకా టైట్ అవుతాయి ఫుల్గా. ఎక్కడన్నా మగవాళ్ళ చెప్పులు ఆడవాళ్ళకి లూజ్ అయిపోతాయి బాగా. ఈ ఏమో పద్దాకలు దేకాలంట, ఈ లైటర్లు ఇవన్నీ కడుగుతున్నాడు ఉండి, ఏం పని ఏం లేదు. ఇట్లా గ్రీన్ కలర్ లో ఉండేది చూడు, గ్రీన్ కలర్ లేదు వారాక్షన్ డేకే. ఇంకేం దేకాలి అంతే. ఇది వాడినాము ఇప్పుడు సాంబ్రాణి ఇట్లా పట్టుకోవడానికి బొగ్గులు అయ్యి చూడు. దేకో నాయన మనిషి తయారైనా. ఇదిగోండి చెప్పులు అయితే తీసుకున్నాం, అసలు మస్తున్నాయి అసలు. ఇప్పుడైతే కొబ్బరికాయ పీస్ అయితే తీస్తున్నాడు. ఈ కొబ్బరికాయ నేను దొంగతనం చేసుకొచ్చా. మరి అవునా కదా? తీసుకొచ్చా అంతే. ఇప్పుడు మా ఇంటి పక్కనే కనపడుతుంది కదా చెట్టు, అదిగోండి ఈడ కనపడుతుంది కదా చెట్టు. ఆ చెట్టు రోడ్డు మీద కొయ్యరు, ఆ కాయలు కొయ్యరు, దాన్ని తీసుకోరు ఒక్కటి కూడా, కింద పడిపోతాయి. ఎవడో ఒకటి ఎత్తుకెళ్తాడు దాన్ని. ఇప్పుడు మంచి గొడ్డలుంటే ఒక్కటే దెబ్బ మధ్యలోకి వేస్తే పగిలిపోయేది కొబ్బరి తీసుకునేవాళ్ళు కదా. అలాంటి పరికరాలు వద్దు నీకు చిన్న. ఈ గిన్నెలో పీసులండి. బుడ్డపై కొద్ది తీసి నాకు కొడితే సరిపోయిద్దేమో, పగిలిపోయినా కొబ్బరి తీసుకోవచ్చు. నీళ్ళు చుక్కలేవు అసలు, నీళ్ళు లేవు, అదే అంటే కొబ్బరి వరకు తీసుకోవచ్చు. మొత్తం పీస్ తీయటం ఎందుకు? కొబ్బరి చెప్ప మొత్తం ఎండబెట్టి పూర్తిగా ఆ నీళ్లు కూడా కొబ్బరిలో ఇంకిపోయిద్ది. అది ఆ కొబ్బరి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. అదేందో ఒక నూనె తింటున్నట్టుగా తీయగా. అదే ఓకే, తీసినా కలుద్దాం. కాయ చూడండి. ఇప్పుడైతే వలిచేసాను చూడండి, ఇంత పెద్ద కాయ ఉంది అనుకున్నారా? ఇది టెంకి తప్ప కొబ్బరి కూడా తయారవ్వదు. ఇంకా ఇదంతా పీసే, ఇటు ఇటు ఇటు. అసలు ఇంత డిఫరెంట్ కొబ్బరికాయ దొరికి అసలు పీస్ చూడండి, గిన్నె నిండిపోయింది. కొబ్బరి తిత్తే అసలు ఒక గబాన నోట్లు వేసుకుని నవ్వులుదాం అన్నంత కూడా లేదు కనీసం. చూడండి పీస్. అరే 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 చీ 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 చీ, పొరుగు అంతా పోయింది నాది. కోయట్లేదే వాళ్ళు, ఏముందిరా ఇటు కోసేది లేదే, బాగానే ఉంటాయి అవి. అప్పుడు ఒకసారి కింద పెడితే మేము కొట్టినే అన్ని. మరి ఈ కాయ ఒక్కటి ఎందుకు అయిందంట, అది అట్లా ఉండే కింద పడిపోయింది, పిచ్చిది అయిపోయి. ఒరిజినల్ టెంకి కూడా చూపిస్తాను. ఇంకేం వలుతావు ఆడ మొత్తం పోయి నాకు పరుగు. ఇది కొద్దిగా వలిసినప్పుడే అర్థమైంది ఏం లేదని. మొత్తం చేస్తున్నాడు, ఏం చేస్తాం మరి. నిన్న కష్టపడి మోసుకొచ్చింది కార్తీక కొడుకు కింద నుంచి పోయేదాకా.
సరే మొత్తం తీసినాక తీస్తా వీడియో. ఓకే. నా పరువు తెత్తానికి దాన్ని సాధ్యమైనంత చిన్నగా చేస్తున్నాడు పీస్ అంతా తీసి. అరే టెంకి చూపించడానికి ఇది గేదెల సైజుతో చూపిస్తే ఈ మూత మూత అగ్గి పెట్టింది. అగ్గి పెట్టే ఏమీ లేదు, అగ్గి పెట్టి దానిలో కొబ్బరి చూస్తారా, అది కూడా అది కొబ్బరి అనమాట. అది పెట్టు అంత డిఫరెంట్ కొబ్బరికాయ నాకే దొరికింది మళ్ళీ. సరే ఎంత కష్టపడి తీసాంగా, ఈ కొద్ది తీసి తిని పెడతా నాకు. అబ్బా చికెన్ తీసుకొని వచ్చింది ఒక్కటే వెళ్ళి, అందుకే ఎంత టైం పట్టింది అందుకన్నారా? ఇద్దరం వెళ్ళాములే. చికెన్ డాలీ ప్యాకెట్స్ చిన్నప్పుడు రూపాయి ఉండేది, అయితే భలే ఉండే ఇవన్నీ. యా యా ఇంకా కనపడుతుంది కూడా ఆల్రెడీ ఆడ. యా అయ్యేం కాదు. యా ప్యాకెట్ కట్ చేయడానికి కత్తిర్లు ఇటే ఇదిగో, నేను చెప్తే నంబరు ఇవి చండాలంగా ఉంటాయి, చూస్తూ ఉంటాయి. కొద్దిగా వస్తా లైట్ కనపడుతుంది, నువ్వు కనపడతలే. ఈ బాగున్నాయి అంటావు, మొత్తం శాంతమైంది. నువ్వు అన్నానేంది, నాకు నూనె ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది, బీభత్సమైన నూనె వాసన. అసలు చూడవే రసగుల్లాలో రసం ఎట్ట గారిద్ది అట్ట వస్తుంది నూనె, ఇది నూనె ఊరి ఏం చేస్తుంది చూడు, గుద్దు ఏ అని గుద్దు చెప్పు. ప్లానింగ్ అంటే టైం 7 అవుతుంది కాబట్టి అయ్యి సద్యలో 7 అయింది, కానీ పైన పెట్టే చెప్పులు లేకపోతే. ఓకే, దాంతో ఏది చేస్తే స్పీడ్గా అయిందో అది చేసి మళ్ళీ పద్దాక దాన్ని పొయ్యి మీద ఉంచి తిప్పే పని ఉండకూడదు. అది చెప్పు. అదే కర్రీ చేసే పని లేకుండా డైరెక్ట్ అదే తినేటట్టుగా, పద్దాక ఎండి పెట్టి తిప్పే పని ఉండకూడదు. దాని అంతటా అదే ఉడికిపోయి డైరెక్ట్ తినేటట్టు ఉండాలి. కానీ ఓకే సూపర్. మొన్న నార్మల్ రైస్తో చేసినట్టున్నావు, అదే అదిరిపోయింది. ఇంకా బిర్యానీ రైస్ అంటే ఇంకా కేక. ఓకే, కానీ ఇప్పుడైతే చికెన్ కబాబ్స్ అయితే చేశాను, తీసుకెళ్ళిద్దాం. అసలు తెలియదు అనమాట, సర్ప్రైజ్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఇదిగో రోయ్ ఇట్లా మూసుకోమ్మా. కబాబ్స్ అంట. అరే కాత్యా సరే సరే ఆగు, దాన్ని ఏడు పాపన తింది బాగు. నిమ్మకాయ పిండుకో. ఏడుస్తుంది అసలు నేను ఎంతో అనుకొని చేశాను, మొత్తం బిస్కెట్ చేసింది అనమాట. కాత్య తెగ ఏడుస్తుంది, ఆగలేనట్టుంది. అసలు డోర్ తీసింది సర్ప్రైజ్ అని టక్కన లేచి కూర్చుంది. సరే మళ్ళీ లేచి ఎప్పుడైతే తిందాం. మంచి వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చేసినాక చెప్తాను దీని కథ ఏందో.
అసలు మనం అర్జెంటుగా ఏదైనా పెట్టాలి. ఏం చెప్తాం అసలు, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే తయారు చేసింది ఇలాగా చికెన్తో. నేను నీకు ఒకటి చేసి పెడతాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. తిన్న తర్వాత నువ్వే చూడు. అంటే ఏం చేస్తున్నా కూడా తెలియదు నాకు ఇప్పుడు దా కిచెన్లో. ఒక రేంజ్లో ఉంది అంతే. ముక్క కూడా ఉడికిందా? ఉడకదు అంటావుగా. ముక్క ఉడకబెట్టి చేసినట్టున్నావు కదా. ఎలా చేశానో నేను చెప్తా. ముక్క ఉడికిందా లేదా? ముక్క ఉడికేది మన స్పాంజీ లెక్క ఉంది లోపల, బయట ఫ్రై అయినట్టుగా, లోపల స్పాంజీ లెక్క క్రిస్పీగా. అసలు నిమ్మకాయ పిండుకొని. నువ్వు కూడా ఎందుకు లేట్ ఎట్రా, దీని వెనక చూస్తా అయింది. అసలు ఒక్కటి తిని చూడు నువ్వు. అసలు మాటలు రావట్లా, అన్నిటికున్నాయి పిల్లలు. అసలు నెక్స్ట్ లెవెల్. రోడ్డు ఎమ్మటి చండాలంగా సీకులు అని చెప్పి బొగ్గుల మీద కాల్చి అమ్ముతారు. అసలు కొన్ని వేల రెట్లు ఇవి. అసలు దీని స్టోరీ చెప్పాలా మీకు? ఇందాకలా మేము చికెన్ తేయడానికి ఇట్లా బండి మీద వెళ్తా ఉన్నాము. ఆడ చీకులు చేసేది కనపడింది అనమాట. కనపడితే నేను అన్నాను, ఇంట్లో నేను ఒకసారి చికెన్తో చీకులు ట్రై చేయాలా అంటే, ఎలా చేస్తావు అన్నాడు. సరే నేను ఎలా అయినా చేస్తాను, ట్రై చేయనా అన్నాను. ఏం వద్దు, బాగోదు, కుదరదు. అంటే ఏం చెప్తుందంటే, ఇప్పుడు దోశ ఎలా కాలుస్తావనంటే, దోశల పెంక మీద నేను ఎలా కాలుస్తానో నీకెందుకు, నేనైతే చేస్తానని చెప్పా. నాన్ వెజ్ ఏంటంటే సరిగ్గా ఖాళీ కాలకుంటే తినకూడదు, అందుకే దాని మీద కాలు సరిగ్గా వద్దన్న. నెక్స్ట్ పొయ్యి మీద కాలుస్తారు, గ్యాస్ పొయ్యి మీద. గ్యాస్ మీద కాలకూడదు ప్లేట్గా, అది వద్దన్న. నీకెందుకు, నేను చేస్తా, తిన్న తర్వాత చెప్పు టేస్ట్ అన్న. ఏం చెప్పాలి బాబోయ్, నిజంగా నాకు ఇంత గొప్ప టేస్ట్ ఇంతకు మించి ఇక లేదు అన్న రేంజ్లో ఉంది. మామూలు మిర్చి అసలు వీటిల్లో ఇంకా క్యాప్సికం అవి కూడా ఉంటే అబ్బా, అసలు ఇప్పటికైనా అదిరిపోయింది. క్యాప్సికం ఏం లేదు, జస్ట్ ఆనియన్ మిర్చి పెట్టాను. అసలు నెక్స్ట్ టైం మాత్రం ఇవి చేసి పెడదాం. ఈసారి కొత్తగా ఎవరు వస్తే నీకు వేరే అభిమానులు అయిపోతారు అంతే. ఆల్రెడీ అదే జోష్న ఇలాంటి ఫుడ్కి చాలా పేరుంది. ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకా ఎన్నో రెస్టారెంట్లో తిన్నాం, బార్లో కూడా తిన్నాం ఇలాంటి ఐటమ్స్. ఇంత మంచిది నేను ఇంతవరకు చూడలే. మరి నేను చెయ్యలేను అని అన్నావు అనుకో ఇంకొకసారి, ఏదైనా ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా అంటే ఇంట్లో చేసుకునే. నేను ఇట్లా ఫస్ట్ ఆ పీస్ అట్లా కాదు, ఇట్లా తీసి ఇట్లా నలిపి చూపించు ఎలా ఉడికిందో. ఒక పీస్ తీసి ముందు అసలు నిజంగా అసలు బయట మనకి ఇలా ఉడుకుతాయా మీరు చెప్పండిలే. అసలు పీసులు మన స్పాంజీ లెక్కనే లేయర్లుగా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. లోపలేమో జ్యూస్గా ఉంది, పైనేమో క్రిస్పీగా. నన్ను ఇంకొకసారి చేయలేము అన్నావు అనుకో ఏదన్నా. లేవు అని నేను అంటలే, చేయడానికి ఇంట్లో లేవు, చేయడానికి పొయ్యి మీద కాల్చడం అట్లా నచ్చడం. మంచి కుక్కర్లో 2-3 విజిల్స్ పెట్టి ఉడకబెట్టాను ముందు చికెన్, తర్వాత మళ్ళీ మసాలా అంతా పట్టించి ఫ్రై చేశా. సరే ఇంకొన్ని అయితే రెడీ చేసి అక్కడ పెట్టాను, ఫ్రై చేసుకొని తీసుకొస్తా మరి. అసలు ఇట్రా ముందు. షబ్బాష్, నువ్వు నిజంగా తోపు అంతే. ఐ వాంట్ 1 చీక్ ఆనియన్ లెమన్ పిండి ఇవ్వు.
తింటా నేను కూడా చేసేస్తా. కన్నమ్మా ఓ తల్లి గడిడు తిను. నేను తింటా వదిలేసే. ఇటు నుంచి వెనక్కి తిను. అబ్బా 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 అబ్బా. ఓకే ఆపేవా? అమ్మా టైం 10:30 దాటుతుంది. చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడు అయినాయి అనమాట గిన్నెలు నాయి. ఇదిగోండి ఇప్పుడే మళ్ళీ కుక్కకైతే కొంచెం అన్నం ఉంది పొద్దున్న కూడా. మేము బిర్యానీ తిన్నాము, వైట్ రైస్ అయితే ఎవరు తినలేదు. ఇక అలాగనే ఉండిపోయింది. నాకేం అసలు అన్నం పారేయడం అంటే ప్రాణం సూరమనిద్ది. ఇక అలాగనే కొంచెం కుక్కకి అయితే వేసి రమ్మని చెప్పాను. పెరుగైతే కలిపేసి ఇది ఒక ట్యాపు ఇట్లా ఆగపోతూనే ఉంటాయి అన్నమాట నీళ్ళు. ఎంతన్నా ఆఫ్ చేయాలి. ఇక అన్నం పారేయడం ఇష్టం లేక కిందకి వెళ్ళి పప్పికి అయితే వేసిరమ్మని చెప్తే ఇప్పుడే వేసి వచ్చారు వెళ్ళి. ఫస్ట్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో వీడేది నీకు కష్టం. చేయని పడుతుంది. చేతులు తొడు దానికి చలి పుట్టింది. అదే చేతితో ఎత్తుకుంటే తడి తడిచి తడి తుడుచుకున్నదా? ఆ తడంతా దీన్ని తొడవడానిక? ఈ కట్న అయితే వేసేస్తాను నైట్. ఈ కిటికీలు కట్న. మీకు చలి ఎలా ఉందో చూపించాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఇట్రా, ఇదిగోండి లోపల మంచు పట్టేసింది అనమాట ఫుల్గా దీనికి కిటికీలకి. ఇక చూడు దీనికి మంచు ఎలా పట్టిందో. అంటే సేమ్ ఇది ఎట్లా ఉందంటే కార్లో ఏసీ వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది సేమ్. ఇంక నీకేమన్నా కావాలా? ఆపేయచ్చా లైట్లు? సుగంధం ఏం కొడద్దు కదా. సోడా ఎందుకు లేదు? నాకు కూడా ఇది ఉంది. ఇదిగో ఇది ఉంది. ఓకే కలిపి వేస్ట్ ఉన్నా తీ చెప్తాను నాయనా. ఓకే ఇప్పుడైతే సోడా అయితే తాగుతున్నాం. ఇంకేముంది కానీ చూపిస్తానే ఉన్నా. సోడా అయితే తాగేసి ఇంకా స్లీపింగ్. ఇదన్నమాట ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లాస్ట్లో యా బాయ్ చెప్పురా. మరి ఎట్లా కనపడుతుందేమో బ్యాక్ కెమెరా ఇట్లా తిప్పాను. బాయ్ బాయ్ కన్నమ్మా చెప్పు. బాయ్ చెప్పు. ఎక్కడ చెప్పాలి? మీ ఊరు లేరేడా? ఓకే బాయ్ బాయ్.